39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ బట్ కాంగ్రెస్ దాంట్లో వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా పరిపాలించాల్సిన అవసరం ఉంటే అందులో ఫెయిల్ అయ్యారు. కానీ ఇప్పటికీ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలిస్తున్నారు సార్. ఏదో ఒక అంశంలో తెలంగాణ సెంటిమెంట్ లేకుండా వాళ్ళు మాట్లాడతారు. దాన్ని ఎలా చూస్తారు సార్ మీలాంటి? ఇప్పుడు తెలంగాణ అనేది ఏర్పడదండి, భౌతిక తెలంగాణ ఏర్పడది. ఇప్పుడు కావాల్సింది ఒక సామాజిక తెలంగాణ. ఇందులో విద్యార్థులకు, యువకులకు భాగస్వామ్యం కావాలా, ప్రతి వాళ్ళకు కూడా దాంట్లో పార్టిసిపేషన్ రోల్ ఉండాలి. అది లేకుండా వీళ్ళు మళ్ళా పాతకాల పద్ధతుల్లో ఎవరికి వారే యమునా తీరులా యథేచ్ఛగా దోచుకుంటూ ఉంటే ఈ తెలంగాణ మనం కోరుకోలే కదా. పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంది, కిరోసిన్ పోసి కాల్చుకుంది. ఇక్కడ మంత్రుల అవినీతికి లేకపోతే అధికారుల అవినీతి కోసమా? అది పారదర్శకమైన తెలంగాణ, ఒక అద్భుతమైన తెలంగాణ మనం దేశానికి ఆదర్శంగా నిర్మించుకుందాం అని కలలుగన్నాం మనం. ఆ కలలు కనుక ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా సాకారం చేయకపోతే వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి కాంగ్రెస్ అన్న కొన్ని చేయాలి కదా. వీళ్ళు చేయకపోతే ఇప్పుడు ఆ థర్డ్ ఆల్టర్నేటివ్ రావాల్సిందే. అది ఏంటి అనేది మనం ఇప్పుడే అనుకోలేదు. కానీ థర్డ్ ఆల్టర్నేటివ్ ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయింది. ఇప్పుడు అనుకున్న తెలంగాణ రాకపోతే వ్యాక్యూమ్ ఉన్నట్టే. ఈ వ్యాక్యూమ్ లో ఒక థర్డ్ ఫోర్స్ వస్తుందని మనం ఆలోచించాలి. అసలు యాక్చువల్ గా థర్డ్ ఫోర్స్ లేదు, కానీ అది వస్తుంది ఇప్పుడు పైకి. మరి అవకాశం ఉంది, వ్యాక్యూమ్ ఉంది. అది ఏమైనా కావచ్చు. ఓబీసీకి సంబంధించిన కొత్త పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు. విద్యార్థులు పెట్టబోయే పార్టీ కావచ్చు, అంటే పెట్టాలని ఆశిస్తున్నా. యువకులు విద్యార్థులు బీజేపీ కావచ్చు, డెఫినెట్లీ బీజేపీ. ఇప్పుడు వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీ లేదు కదా. ఆయనకు అవకాశం ఇచ్చో ఈయనకు అవకాశం మాకు ఈయన అడుగుతాడు కదా. మాకు అవకాశం తప్పేం లేదు. సో అవన్నీ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ యాజ్ ఇట్ ఈస్ సరే, సెలబ్రేషన్స్ తప్పలేదు, కానీ మేమే తెలంగాణ తెచ్చాము, దీనికి మేమే సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు సార్. కాదంటే ఏ రకంగా చేసుకోవచ్చు? టీఆర్ఎస్ చేసుకోవచ్చా, బీఆర్ఎస్ చేసుకోవచ్చా? బీఆర్ఎస్ ఆ బీఆర్ఎస్ అనే వర్డ్ ఆయన టీఆర్ఎస్ లో తెలంగాణ తీయడం అనేది తప్పండి. సెంటిమెంట్ లింక్ అయినటువంటి వర్డ్. అది తీసిన తర్వాతనే ఆ పార్టీ పాపం చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకు వాళ్ళకు అచ్చిరాలే ఆ బీఆర్ఎస్ అన్నది. నా ఉద్దేశంలో టీఆర్ఎస్ పెట్టుకోవాలి వాడు. కాస్త తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి చేయాలంటే జాతీయ స్థాయిలో ఎదగాలని కోరుకున్నాడు కాబట్టి దాన్ని ఎత్తేసి బీఆర్ఎస్ అనుకున్నాడు. క్లిక్ కాలేదు. ఎంపీని కూడా వేయించుకోకపోయినప్పుడు ఇంకా ఏముంటుంది చర్చ? రాబోయే లోకల్ బాడీస్ లో కాస్త కూస్తో ఆక్సిజన్ ఉంటుంది బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ కాంగ్రెస్. కానీ ఎక్కువ శాతం లాభం జరిగేది బీజేపీకి అని అనుకుంటున్నాను. సభ సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారు సార్? 10 లక్షల మంది పైన వస్తారు అనుకుంటున్నారు. నాకు తెలిసి 5 లక్షల ప్లస్ వస్తారు. 5 లక్షలు దాటితే మీకు 10 లక్షలకు కనబడుతుంది. అది వాళ్ళే దాంట్లో ఎక్స్పర్ట్స్. సభలు సక్సెస్ చేయడంలో ఎక్స్పర్ట్స్. పైగా చాలా రకరకాల ట్రోల్స్ వినపడతా ఉన్నాయి, డబ్బులు ఇచ్చి మరీ తెప్పిస్తున్నారు అనేది కూడా. అది ప్రతి పార్టీ మీద ఉంటది కదా అభియోగము. ప్రతి వాళ్ళు కూడా వెహికల్ అరేంజ్ చేస్తారు, పులిహోర పొట్లాలు ఇస్తారు, డబ్బులు ఇస్తారు. ఆ రకంగా సభలు సక్సెస్ చేస్తేనే కదా వాళ్ళకు ఎగ్జిస్టెన్స్. అందులో కేసీఆర్ అనేవాడు ఒక సభ సక్సెస్ చేయడం, 6 నెలలు పడుకోవటం, మళ్ళీ సభ సక్సెస్ చేయడం, మళ్ళీ 6 నెలలు పడుకోవటం. ఆ రకంగా ఉద్యమాన్ని ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంచాడు ఆయన. అందులో ఎక్స్పర్ట్ ఆయన. ఒక సభ ద్వారా బ్రహ్మాండమైన మెసేజ్ ఇస్తాడు. బట్ అయినా రూలింగ్ పార్టీ జ్ఞాపకుంటే చివరి దశలో ఇక్కడ తుగ్గూడాలో ఇక్కడ ఏరియాలో పెట్టిన మీటింగ్ ఫెయిల్ అయింది. ఒక్కో బస్సులో 2-3 ఉండటం, ట్రాక్టర్లో ఇప్పుడు మంది ఆకుంటూ 2-3 డాన్స్ చేసుకుని పోవడం మీకు విజువల్స్ జ్ఞాపకం. ఆ సభ ఫెయిల్ అయింది. మరి డబ్బులు ఇచ్చినా కూడా రాలే జనం. ఒక్కొక్క సందర్భాలు అట్లా కూడా జరుగుతుంది. బట్ ఈ రోజు పట్టుదలతో ఉన్నారు కదా, ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆ కసి మీద ఏమైనా కాస్త గట్టిగా కష్టపడి పనిచేస్తారేమో. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగలేదు. రేపొద్దున అదో టాస్క్ ఉంది కాబట్టి సీరియస్ తీసుకొని మొబిలైజ్ చేస్తుండొచ్చు క్రౌడ్స్ అని అనుకుంటున్నా. సరే, మరి కాంగ్రెస్ ఇంకా ఫైనల్ మనకు ఒక దాంతో మనం ముగిందాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిజంగానే ఇప్పుడు ఆ 16 నెలలు కంప్లీట్ అయింది. ఇంకా మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం, వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు. ఇంకా తగ్గిపోతుంది తప్పితే దానికి ఇంకా హైప్ అయ్యే పరిస్థితి కనపడలేదు. ఏంటి సార్, ఎట్లా ఫ్యూచర్ దాని భవిష్యత్తు ఏమనుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లో వాళ్ళకి చాలా నెగిటివ్ ఉంది కాంగ్రెస్. అనుమానం లేదు. ఎందుకంటే మన ఏ గతంలో అనుకున్నట్టు 6 హామీలో 2, 3 ఇప్పుడు మీరు ఇలా మాట్లాడారు అనుకోండి, బయటకు వచ్చాడు ఇలా మాట్లాడుతున్నారంట. ముందు కూడా మాట్లాడారు. అదే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా మాట్లాడారు. జ్ఞాపకం ఉంటే అదే పార్టీలో ఉండి కూడా 2-3 సార్లు మీకు ఇదే చెప్పారు. ఈ 6 హామీల్లో 3 ఇంప్లిమెంట్ అయినాయి. మిగిలిన 3 కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే మా పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటది. మీరు అప్పో ఎక్కడో తెచ్చుకొని ఆ 3 కూడా ఇంప్లిమెంట్ చేసి లోకల్ బాడీకి పోవాలి తప్ప అదర్వైజ్ వేర్ ఇన్ డేంజర్ అని నేను పార్టీలో ఉండి చెప్పా. ఇప్పుడదే చెప్తున్నా. ఇప్పటికి కూడా మీరు ఆ హామీలు అదే స్థాయిలో ఉన్నారు. మిగిలిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు మిమ్మల్ని డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. లోకల్ బాడీ మీకు ఒక విధమైనటువంటి లిట్మస్ టెస్ట్ అది. సో దాన్ని మీరు పాస్ కావాలంటే వేరే గత్యంతరం లేదు, ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి మిగిలిన హామీలు నెరవేర్చడం ఒకటి. అది సాధ్యపడకపోతే మీరు దెబ్బతింటారు. కాకపోతే వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు గెలిచినా రూలింగ్ పార్టీ వైపు పోయేటువంటి ఒక సాంప్రదాయం కొత్తగా ఈ మధ్యకాలంలో రాజకీయాల్లో వచ్చింది కాబట్టి వీళ్ళు తక్కువ స్థానాలు గెలిచినా ఎక్కువ స్థానాలు బయట వాళ్ళు గెలిచినా కూడా అక్కడి నుంచి మైగ్రేషన్ పాసిబిలిటీ ఉంటుంది.
వాళ్ళు అధికార పార్టీకి వెళ్ళిపోతారు. అది సరే వేరే విషయం, కానీ ప్రజలకైతే అర్థమైపోద్ది కాంగ్రెస్ గతంలో ఉన్న పొట్టు ఇప్పుడు లేదు అని. కోల్పోయింది. కాబట్టి దాన్ని వాళ్ళు సీరియస్ తీసుకుంటే డబ్బులన్నీ మన ఎక్కడో పట్టు రావాలి, అప్పులో సప్పులు చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారు సార్, ఆల్రెడీ 16 నెలలకే వాళ్ళు 1,50,000 కోట్లు అప్పు చేశారు. 1,60,000 కోట్లు అప్పు చేశారని చెప్తున్నారు. 1,60,000 అందులో చాలా స్కీములు ఇంప్లిమెంటే కాలేదు, స్టార్టే కాలేదు. అయినమేమో సగమే వచ్చాయని విపక్షాలు కూడా చేస్తున్నాయి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్, డెఫినెట్లీ దే ఆర్ ఇన్ సీరియస్ ట్రబుల్. ఏవో అట్టహాసంగా స్కీములు అనౌన్స్ చేయడం కాదు కదా. మీడియా అడుగుతుంది, పార్టీలు అడిగితే ప్రజలు అడుగుతారు. డెఫినెట్లీ ఏంటి మాకు అందలేదు మాకు అందలేదు అని ఊరుకోరు కదా. అందువల్ల ఈ రోజు క్రైసిస్ లో ఉంది పార్టీ, డెఫినెట్లీ క్రైసిస్ ఉంది. ఒకటేమో మీరు మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లోపల బీజేపీ గెలిచింది. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు రానే లేదు అసలు. అక్కడ ఇంటెలెక్చువల్స్ కమ్యూనిటీలో వీళ్ళకి వ్యతిరేకత ఉంది అనడానికి ఇవి 2 ఎగ్జాంపుల్స్. రాబోయే రోజుల్లో లోకల్ బాడీస్ లో కూడా దెబ్బతింటే కాంగ్రెస్ ఖతం అయిపోయినట్టే కదా. ఇప్పుడు ఎమ్మెల్సీ పరిస్థితి ఏంటి సార్, ఇప్పుడు జరగబోయే ఎమ్మెల్సీ పరిస్థితి? అందులో వాళ్ళు కాంటెస్ట్ చేయట్లేదు చెప్తున్నారు కదా. వాళ్ళు కాంటెస్ట్ చేయలేదని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ గా ఎంఐఎం సపోర్ట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంటెస్ట్ చేసినట్లేదు కదా కావాలని. టాక్టికల్ స్టెప్, అది ఎట్లా ఓడిపోతారు కాబట్టి. అందుకనే అంటున్నా సార్, అది ఇది ఎవరికి ప్లస్ అయ్యే అవకాశం ఉందంటారు? వాళ్ళకి అడ్వాంటేజ్ పక్క. అదే చాలా మంది చర్చించుకుంటా ఉన్నారు. సో ఏదేమైనా పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది కాబట్టి మరి మంత్రివర్గ విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతా ఉన్నాయి ఇప్పటివరకు. గతంలో చెప్పాము మీకు మంత్రివర్గం గురించి. ఏమన్నానంటే తెలంగాణ సోయితోనే క్యాబినెట్ పనిచేయాలి. తెలంగాణ సోయి లేదు. ఎందుకు లేదంటే అన్ఫార్చునేట్లీ తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి మంత్రులు, తుమ్మల కావచ్చు, సీతక్క కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళకి అవకాశం లేదు అప్పుడు తెలంగాణ హార్ట్ఫుల్ గా మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళు సమైక్యవాద పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఈ క్యాబినెట్ లో ఉండడం అన్నది. అదేవిధంగా బట్టి విక్రమార్క ఉన్నాడు. మేమందరం తెలంగాణ గురించి కరపత్రాలు పంచాము ఢిల్లీలో, మాకు తెలంగాణ ఇవ్వాల్సింది. మాకు ఎదురుగా ఆయన తెలంగాణ ఇయ్యద్దు అని పంచాడు బట్టి విక్రమార్క. ఆయన మనకు ఈ రోజు ఉప ముఖ్యమంత్రి. ఎట్లా సమైక్యవాదులు ఉండకూడదు కదా. మా అందరి మీద కాల్పులు జరిపిన కొండ సురేఖ మన మంత్రి. ఇప్పుడు తెలంగాణ సోయి ఎక్కడ ఉందండి? 9 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు కూడా, ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పనిచేసిన వాళ్ళు కూడా అప్పుడు ఇవ్వద్దనే కోరుకున్నారు కొంతమంది. వాళ్ళందరూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉండడంలో తప్పులేదు. నేనేమంటున్నానంటే ఆ టైప్ ఆఫ్ వాళ్ళు మీకు కాకుండా అసలు తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు? ఒక ఉద్యమం, ఒక ఆకాంక్ష, చనిపోయారు కదా. అక్కడి నుంచి వచ్చినప్పుడు కనీసం నువ్వు గతంలో లేకపోయినావు పోయి ఇప్పుడైనా నువ్వు తెలంగాణ కాన్షియస్ తో పనిచేయాలి కదా. నువ్వు 50% నీ మనుషులు పెట్టుకున్నా, రిమైనింగ్ 50% ఇక్కడి నుంచి తెచ్చుకోవాలి ఉద్యమకారుల నుంచి. ఆ గౌరవం మీరు ఆ పార్టీలో ఉన్నారు కదా, ఉద్యమకారులు ఉన్నారు మీకు, వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకో? అసలు ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకో. నువ్వు అంటున్నావు కదా యూట్యూబ్ లో కనుక నెగిటివ్ వాడితే బట్టలు ఇవి కూడా తీసుకొడతాడు. మరి డబ్బులు వసూలు చేస్తుంటే నీ వెనక కూర్చొని ఆయన కొట్టు బట్టలు ఒకటి తీసి ఆయన కూడా మంత్రి, ఎందుకు భయపడుతున్నావు? నిజమే సార్, మరి బాధ్యత ముఖ్యమంత్రిదే కదా. ప్రశ్నించే వాళ్ళు కొట్లేసి కొడతాను, బట్టలు కొట్టు నువ్వు కూడా కొట్టాలి కదా. తీ అందులోంచి ఎక్స్పాన్షన్ దేవుడరు. ముందు ఆ 3 మీద అభియోగాలు వస్తున్నాయి, అది నిజమే అయితే వెరిఫై చేసి తీసి అవతల పారే. ఎన్టీ రామారావు మంత్రిని తీసి పారేశాడు, ఆయన ఏసీబీ పట్టించాడు. ఎన్టీ రామారావు ఆయనకు అంటే అదొకటి అయిపోయారు విచిత్ర అదనుకోండి, బట్ ఒక కమిట్మెంట్, నిజాయితీ పరుడు కదా. అట్లా నువ్వు కూడా నిజంగా తెలంగాణ సోయితో పని చేయాల్సుకుంటే నువ్వు చెయ్యి. అది అంటున్నా నేను, తీసేసి మొత్తం ఉద్యమకారులు ఉద్యమకారులు పెట్టుకో. వాడు కమిట్మెంట్. ఎందుకు 12,000 మంది చచ్చిపోయారండి? మీకు అధికారం ఇచ్చి లూటు చేయడానికా? నేను అంటున్నా అసలు ఎక్స్పాన్షన్ మర్చిపోండి. ఉన్న వాళ్ళతో సరైన పద్ధతిలో మీరు పరిపాలన అందించండి ప్రజలకు. ఇది ఒక క్వశ్చన్ మార్క్, రేపు డిబేట్ అవుతుంది. ఇది ప్రజలు చర్చనీయాంశం, మీడియాలో వస్తుంది కమిషన్ లేని బిల్లు పేమెంట్ కావట్లేదని. అవును సార్, కాబట్టి చెప్పండి తప్పు మీరు చెప్పింది. ఎక్కడ ఎవడు మాకు డబ్బులు రూపాయి ఇవ్వలేదు, ఈ అంశాలు యూట్యూబ్ లో చెప్పేంత బోగస్ అని చెప్పండి. మన ప్రజలకు సాటిస్ఫై చేయండి. వాళ్ళు చెప్తుంటే ఒక పక్క 12%, 10% ఏంటిది? దీనికోసం కాదు తెలంగాణ తెచ్చుకుంది మనం. అదే దాని మీద తిడతాం కదా పాపం నిడదా కేసీఆర్ ని. అవినీతి అని కేసీఆర్ ఎందుకు తిట్టాం మనం? ఉద్యమ ద్రోహులకు పదవులు ఇచ్చాడు, పదవులు ఇచ్చాడు అన్నాం. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఉద్యమ పార్టీలో జరగకూడదని ఎంత మనందరం అరిచాం. మరి నువ్వు కూడా అదే పని చేస్తే ఎట్లా అంటున్నా? అలా అరిచిపోయి ఇప్పుడు ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది కదా. నిజంగా సార్ ఇది అంటే తెలంగాణ మనం కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అటువంటి అంటే మనం అనుకున్న తెలంగాణ మనం చూడగలుగుతామంటారా? చూడాలి మరి. ఇప్పుడు మీ అంతా ఉద్యమకారులం, నన్ను పక్క పెట్టండి. 12,000 అయితే ఆత్మ బలిదానం చేసుకున్నారు పాపం. ఇప్పుడు మాకంటే గత ప్రభుత్వంలో కూడా నేను ఒక 10 years సర్వీస్ వదులుకొని ఉద్యమంలో దూకా. సరే అదృష్టవశాత్తు నాకు అవకాశం వచ్చింది, 2 సార్లు ఎమ్మెల్సీ అయినా.
కానీ అట్లా నాలా దూకినాడు 17 మంది ఎంప్లాయీస్ నా ఒక్కడికే ఎమ్మెల్సీ అవకాశం ఉంది. 16 మందికి ఏ అవకాశం రాకుండా అందులో ఉద్యోగాలు పోయినాయి, ఉద్యమంలో ఆవిరైపోయారు వాళ్ళు. మరి ఇట్లా నేనేమంటున్నానంటే వీళ్ళందరూ కూడా ఏ విధంగా మీరు సమాధానం చెప్తారంటున్నా. ఈ తెలంగాణ ఇది ఇంతే అంటారా, ఇది ఇంతే అంటారా? అట్లా కాదు కదా, డిఫరెంట్గా ఉండాలి తెలంగాణ అని కోరుకున్నారు కదా. కాబట్టి ఈరోజు ప్రజలు తిరగబడతారు. ఈ వ్యవహారం ఇది కొనసాగితే మరొక ఉద్యమం వస్తుంది ఈ రాజకీయాలు సంస్కరించడానికి. ఆ టైం ఆసన్నమైంది అనిపిస్తుంది. అది నిజమే. చూద్దాం ఎలా ఉండబోతున్నది.